ఒకప్పుడు ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి చెట్లు నరికి, కట్టెలు కోసి, అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు నది ఒడ్డున చెట్టు నరుకుతుండగా అతని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండటంతో అతను దాన్ని తీసుకోలేక బాధతో ఏడవసాగాడు. అప్పుడు ఒక దేవత నది నుండి బయటకు వచ్చింది. ఆమె అడిగింది, "ఎందుకు ఏడుస్తున్నావు?" కట్టెలవాడు చెప్పాడు, "నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకుండా నేను పని చేయలేను." దేవత చిరునవ్వుతో నీళ్లలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకువచ్చింది. "ఇది నీ గొడ్డలినా?" అని అడిగింది. కట్టెలవాడు వెంటనే, "లేదు, అది నాది కాదు" అన్నాడు. దేవత మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలి తీసుకువచ్చింది. కట్టెలవాడు మళ్ళీ, "లేదు, అది కూడా నాది కాదు" అన్నాడు. చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలి తీసుకువచ్చింది. కట్టెలవాడు ఆనందంగా, "అవును, అదే నా గొడ్డలి" అన్నాడు. దేవత అతని నిజాయితీ చూసి సంతోషించింది. ఆమె బహుమతిగా 3 గొడ్డలులన్నీ బంగారు, వెండి, ఇనుప అతనికి ఇచ్చింది. ఆ రోజు నుండి కట్టెలవాడు సంతోషంగా జీవించాడు. అతను ఎప్పుడూ గుర్తుంచుకున్నాడు, నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది. నీతి: నిజాయితీ ఉత్తమ గుణం.